హాయ్ ఫ్రెండ్స్, ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ పెట్టినారు. అన్న నీ వీడియోలు బాగుంటాయి, కానీ మీరు పెట్టే వీడియోలకి కెమెరామెన్ ఎవరన్నా అనేసి కామెంట్ పెట్టినారు. దానికి తోడు కెమెరామ్యాన్తో కలిపి ఇంకొక రైటర్ కూడా ఉన్నారు. అది చూసి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఆ మహానుభావులు ఎవరో మీకు తెలుసుకుని కదా. రారా నాన్న, ఇదిగో కెమెరామ్యాన్ అయితే మా తమ్ముడే. దానికి తోడు ఇంకో అతను ఉన్నారు, రైటరు. ఇదిగో మా బావే. హాయ్ ఫ్రెండ్, నమస్తే ఫ్రెండ్. మై నేమ్ ఈజ్ ఈశ్వర్. నేను లోకేష్కి వెనకుండి మొత్తం రైటర్గా వర్క్ చేస్తూ ఉంటాను. బట్ కాకపోతే తన వెనకున్న వ్యక్తులను కూడా చూడాలనేసి కామెంట్ పెట్టారు కదా మీరు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. ఇలాగే మా వీడియోలు అన్నింటిని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కెమెరామ్యాను, నువ్వు కూడా చెప్పండి అన్న. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లీ మీ మధు. ఇదో ఫ్రెండ్స్, ఇలాగే అనమాట. ప్రతి దానికి మొహమాటం పడే వెనకుండిపోతున్నారు. ఎన్నోసార్లు మీ పరిచయాన్ని చెప్పండిరా, మీకోసం చెప్పండిరా అనేసి ఎప్పుడూ చెప్పలేదు. మీరంత ప్రేమతో కామెంట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారు. ఇలాగే ప్రతి ఒక్కరి కష్టాన్ని మీరు గుర్తిస్తున్నారు చూడు. అందుకే ఫ్రెండ్స్, మీ అందరంటే నాకు చాలా అభిమానము. ఇంకంతేకాకుండా మా ముగ్గురు ఒకటే జర్నీ ఫ్రెండ్స్. తెల్లవారింటికి వ్యవసాయం చేసుకోవడం, ఆకుకూరలు అమ్ముకోవడం, మళ్ళీ వచ్చి పనికి వెళ్ళిపోవడం. అంతేగాని పని పాట అంతా వదిలేసి వీడియోల మీద అయితే మేము దృష్టి పెట్టుకోము. మా పని మేము చేసుకుంటూ మిగిలిన కాస్త కొంచెం టైంలోపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపు వీడియోలు తయారు చేసుకొని ఇదిగో ఇలాగ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇంకంతేకాకుండా ప్రతి ఒక్కరి కష్టాన్ని మీరు గుర్తించినందుకు వాళ్ళ తరపున నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఫ్రెండ్స్. మీ అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ మనస్ఫూర్తిగా కోరుతాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్. జై హింద్.